నక్షత్రేశ్వర, నన్ను ఇంత అన్యాయము చేసేదవా అయ్యా? హరిశ్చంద్ర, అడవిలో ఇన్ని నాళ్ళు అన్నమునుకును నీళ్లకును మగము వాచినట్లు చేయటం ఇది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన భక్తుము నేను తీసుకున్నట అన్యాయమైన అది ఎట్లు? భక్తము లేక కోవులది భక్తుల తిండికేనగిన్ గట్టిగా వాచిపోయి వెనగచరాగల్లి తుత్తులే కంటెంగతో మరి మోదుకలేదే ఏరికి మెత్తలు బాను చూచిన మిక్కిలి మెత్తగా చిత్తము కదా. అయ్యా, నా వలన నీవు భత్యమే తీసుకున్నా, మీ గురువు గారికి నీవు చేసిన ఉపకారం ఏమున్నదయ్యా? పోయే దుర్మార్గుడ ఏమన్నావు? నేను నా గురుడికి చేసిన ఉపకారం ఏమనయ్యా? ఆ సతురంగి ప్రాణములకైన తగ్గొచ్చు. గర్భకానికి నీపై ఘోర కాను నా వాసము నప్పు నప్పుకుని వచ్చుటే నా ఉపకారము పడటట్టు నెత్తరు కూటుకు పడయా అయ్యా, ఎవరు కొనుకొనను కడకు కడజాతి వానికై నేను విక్రయింపుమయ్యా. సరే, నిన్ను కాదురనేలా ఓ వారణాసి పౌరులారా, మరియునో భాగ్యవంతులారా, అయ్యలారా, ఈతుడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు గ్రస్తునొకటి వలన ఈతని నేను అమ్ముచున్నాను. ఈతను గుణగణంబులు ఎట్టి వలన తన మహీరాజ్యమంతైన గాధుసూతకి గానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి విక్రమస్య అను మాత్రమే
మోక్షమైన బంకుల మోట ఎరుగున్నయ సమాన నిత్య సత్యవ్రతుడు ఏడు దేవుల లయలీల ఏలినట్టే సాంద్రకిత హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగా అమ్మంకబడు ఘనుడు పౌరులారా మహద్దులో దోరులారా దారిలో చిన్నోళ్ళంతారు పెద్దోళ్ళంతారు ఓలుంటే నాకేం బావు నా దారి నేను పోతాను. అయ్యా మూడు మాట్లాడము నేను ఇప్పుడు స్నానము చేయలేను. ఓవో దూరంగా ఉండాలా? అవునయ్యా. నువ్వు ఓడిపోవు. నేను బ్రాహ్మణుడను. బ్యాఫినయ్యవా మరి నువ్వు నేను దూరంగా ఉంచి నువ్వు నన్ను ముట్టుకుంటూ నువ్వు స్నానం చెయ్యాలా? అవును కదా. అంతే ఎవరో వాళ్ళు ముట్టుకుంటే కానీ స్నానం చేయవు. అలాగేమి కాదయ్యా, నీవు కడజాతి వానివు కావునా నిన్ను ముట్టుకుంటూ నేను స్నానము చేయాలి. అవును. పెరిగినదండో పెద్ద కులమండి ఎరబోహు సంగతి కొరుకునేదండి. పెరిగినదండో
వేద పురాణాలు చదివిన వేద పురాణాలు చదివిన బాబలకి ఏది రమ్మను నాతో తాగమను తాగి ఊపు గాయమును ముక్క దచ్చమును తోలు రాగమును చెప్పులు కొట్టమన అంచేత వాహనయ్య పెరిగినదండో పెద్ద కులమండి ఎరబాహు సంగతి మీ తిరుపునేదండి బామ్మదే అయ్యా, వేద పురాణాలను అభ్యసించిన సబ్రాహ్మణులను నీవు చేసే పనులన్నీ చేయమంటున్నావా? వాళ్ళకి ఏమిటంటే అంత కర్మ ఏమన్నావు? బామ్మరిదా? బామ్మర్ది బామ్మరిదా? మీ బాపిన వాళ్ళందరూ నా బామ్మర్దులే. అదేమిటయ్యా? కంసాలు వెళ్ళి మాతుకోలు మళ్ళీ వశిష్ఠోలు పెళ్ళి మీ బాపిన వాళ్ళ తల్లి. అర్థం కాలేదు. కంసాలు వెళ్ళి మాతికోలు మళ్ళీ వశిష్ఠోలు పెళ్ళి మీ బాపిన వాళ్ళ తల్లి. అర్థం కాలేదంటే మళ్ళీ తిరిగి అదే చెప్పమని కాదు, అయితే వివరంగా చెప్పమని. సరే అరుందుతా మీవులమ్మా మీ ఇంటి ఆడపడచ్చు కదా. మరి వశిష్ఠులలో మా కులగురువు అయితే మరి పెళ్లి చేసుకోలేదేటి? ఆ పెళ్లి అదంతా పెద్ద చరిత్ర, కానీ అది నీకు ఇప్పుడు అనవసరం. సరే గాని నీ పేరేటన్నావో? నా నామధేమ నక్షత్రకుడు. నాకు ఈ ఊర్లో ఏరుమో అంటారు, మా రాజుగారు మాత్రము ఏట్లీరిగా అంటారు. అబ్బో, ఎందుకో తెలుసా? తెలీదు. ఎవరు తల తీసేమని తీసేయడమే నా పని అని చేత నువ్వెందుకు వచ్చినావు? నీ కాబట్టి నీ ఎవ్వరి మీద చెప్పే. అలాగడగో, చాలా బాగుంది. ఈతడు నేను విక్రించుచున్నాడు. ఎక్కిరేస్తానువా? వెక్కిరించడము కాదయ్యా, విగ్రహించడం అనగా అమ్ముచున్నాను. ఇటు మనిషికి మనిషి అమ్మేస్తానువా? ఆ, ఊరి నాయను మహాప్రమాదకరమే ఎతగాడు మనిషికి అమ్మేస్తాడట. ఈ ఊరు నుంచి ఎంతమందికి అమ్మేస్తాడు? బావా నిన్ను అమ్మేస్తాను రావయ్యా. నన్ను నీవెందుకు అమ్ముతావు? కానీ నువ్వెందుకు అమ్ముతావు? మా గురువు గారు గుణగ్రస్తులు ఒకటి ఉన్నా ఈతడిని నేను అమ్ముచున్నాను. ఊరి నాయన ఇతడే ప్రమాదకరం అంటే ఇతడికి ఒక గురువు అట. వీళ్ళిద్దరు కలిపి మన ఊర్లో ఎంతమందికి అమ్మేస్తారు? ఆడెవడు బావు? అతను విశ్వామిత్ర మహర్షి. బాగా యాదకు తెచ్చినాడే, లేకపోతే నేను వచ్చిన పని మర్చిపోదు. అతగాడే కదా నన్ను కూడా ప్రయోగించినది. నా ప్రయత్నం నేను చేసేదా? బావా అతగాడిని నేను కొనితను వెళ్ళిపోతావు కదా? ఖచ్చితంగా వెళ్ళిపోతావు. నేను కొనినట్టు నువ్వు వెళ్ళిపోయా. నేను అమ్మేసినట్టే. కొనినట్టే ఆ? కొనినట్టే. మరి ధనము? ధనమా? ఆ. నువ్వెంత అడిగితే ఏమిటి? నువ్వెంత అడిగితే నేనంత ధనం అడిగితే అంత ఇచ్చేతాను బాబు. ఓహో, ఇచ్చేస్తానంటున్నావా? అయితే ధర చెప్పమంటావా? చెప్పే, అర్థమైనట్టు చెప్పే బాబు. సరే అయ్యా, ధర చెప్పుచున్నాను వినుడు. కొంతవలంపుపై బలవంతుడ కొండు నిలచి పైకేంద్ర జనాభాతకి దప్పుగా అంతట ధనంపునిచ్చి ఇది నేను కొడుమా నీకు ధర చెప్పమన్నాను కానీ చెవుకొని మేగలాగా ఓ ఓ ఓ ఓ ఎందుకు బావో? అయ్యా, నేనిప్పుడు ధరే చెప్పాను. ఒక్క ముక్క అర్థం కాలేదు బావ. సరే,
నీకు అర్థమైనట్లు చెప్తాను విను. దంతామునగా ఒక ఏనుగు, శబాసా ఆ ఏనుగుపై బలమైన మనిషి నిలుచొని, ఇదిగో నీలాంటి మనిషి నిలుచొని ఒక రత్నాన్ని పట్టుకొని ఆ, ఎంత దూరం అయితే విసురుడు అంత ధనము కావాలి అని. బావో మనలో మన మాట ఉమ్, నీకు పెళ్ళి అయిందేటి చిచి చీసియా మేం పెళ్లి చేసుకోం, బ్రహ్మచారులు. ఆహా బావో ఇందాల ఒక మాట అడుగుదాం అనుకోని మర్చిపోను. బాబినే అన్నావు కదా, అవును. తెల్లారు లేచిపోయి ఉమ్, ఆ నదికి స్నానం చేసి ఒంటి నిండా సొట్టు పొత్తులు పెట్టేసి రాగిసం బెర్ర దోమేసి ఇంటింటికి వెళ్ళి అడుగుతారు వాళ్ళు మీరు ఒకటి. కాదు, మేము శివనామ స్మరణలో నిమగ్నమై ఉంటాం. ఒకటి వేసుకుంటారు చిచి మేము త్రాగమయ్యా. అలవాట్లేదా? త్రాగడము తప్పు కదయ్యా. తాగడం తప్పు అంటాను, తాగి తప్పు అంటాను. బాబు ఆ దేవులో ఆ రాములో ప్రత్యక్షమైపోయి ఓరి ఇదిగా నీకు ఏటి కావాలి కోరుకోరంతే. సప్త సముద్రాలన్నీ సారాయిపోవో పిల్ల కాలువలన్నీ ఉల్లగలగలలా. నాలోనంతా ఈ పుల్ల కళ్ళు తాగాల. నేను తాగి తిని సారా తాగి తిని కళ్ళు తాగి తిని తప్పంటారా? ఆనెస కోసినోళ్ళు ఆనెస కోసినోళ్ళు తాగి తిని సారా తాగి తిని కళ్ళు తాగి తిని అప్పుడు తాగి తిని ఇప్పుడు తాగి తిని తప్పంటారా? బావా అది అలవాటు, అది అవ్వదు బాబు. ముక్కు మూసుకొని నోట్లోని పోసుకో, దాన్ని అయ్యా. బట్టి అదే అలవాటు అయిపోయి. మేము త్రాగమని చెప్తున్నాను కదా. సరే నీ ఇష్టం కానీ ఆ, ఇదిగో నీకు పెళ్ళి అవ్వలేదు అన్నావు కదా, ఆ జోగురం గడప కాసి వచ్చిన పెట్టి ఆ, వెళ్ళుంటానేమో. వెళ్ళినావా? ఆ, ఓరి నాయన, మరి అక్కడ మా మేనగోటలు రత్తిసుకున్నావా? ఆ, చూసుంటానేమో అయ్యా. ఓరి నాయనో, ఎన్నింట్లో కాపురాలు కూల్చేద్దరు ఎత్తగాడు. మా రత్తూసెందుకయ్యా? మా రత్తూసెందుకు? మా రత్తూసెందుకో? మరి బలమైన మనిషి నిలబడి రత్తి తీసుకురాతను. అయ్యా రత్తి కాదయ్యా, రత్నమునగా ఒక జాతి రాయి. ఓహో, ఆ, అయితే నీ పునేతను కానీ అతగాడిని నే పని చెప్తే చెయ్యాల చేస్తాడు కదా. అతగాడిని తోలు. హరిశ్చంద్ర అయ్యా నీ పేరేటన్నావయ్యా? హరిశ్చంద్రుడయ్యా. आज आज బాబు నాకు నాలి తిరగొట్టదు కానీ నాకు ఈ ఊర్లో ఏరబోస్తారు. ఇంత సొమ్మెట్టుకు అంటాను కదా, అయ్యా నువ్వు నా దాసుడు కాబట్టి. అయ్యా ఏడు దోశలు పిలుస్తారు పలుకుతావా? పలుకుతానయ్యా. దాసు అయ్యా
నేనే పసిత్త శ్రీయ రాత్రంతా వాళ్ళకాట్ల కాపలా కాయాలా పొద్దున్న వచ్చినప్పుడు ఈ కొండ నిండా కొత్త కాళ్ళు తేవాలా చెప్పులు కొట్టాలా కాలు వస్తారా ఇదిగో ఈ ఊర్లో ఎవరు తప్పు చేయన్నారు అనుకో అది నీ ఓలవని నా ఓలవని ఆ తల తీసిమో తీసేయాలంతే రాసు అయ్యా నేనే పని చెప్తే చేస్తా కదా చేస్తానయ్యా. ఏది కాలు పట్టు దాసు అయ్యా నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారయ్యా ఉన్నారు కానీ ప్రస్తుతానికి చెటలేరు మహాత్మా. లేరా లేరయ్యా. దాసు నీ పెళ్ళాం పిల్ల అతకొచ్చి నువ్వు రాత్రికి రాత్రి నువ్వు వెళ్ళిపోతా నా సొంపరిస్తే ఎటు కావాలయ్యా లేవయ్యా, నీ కుడితే లేవయ్యా. దాసు ఇదిగో, ఆ కనబడుతుంది వాళ్ళకాడు అయ్యా సవాల్ తెస్తుంటారు ఆ దగ్గర నుంచి సొంకం తీసుకోవాలయ్యా మాడ పాత పిండలమ్ము దండులమ్ములు తీసుకోవాలి ఇదిగో ఆ మాడ పాత అయ్యా మన ఇంటి దగ్గర ఇచ్చావయ్యా అలాగేనయ్యా. మన ఇంటి దగ్గర ఇచ్చా మాడ పాత నువ్వు 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 తినేవయ్యా మహాప్రసాదమయ్యా, మహాప్రసాదం, మహాప్రసాదం. చీచి కఠినాత్మ విశ్వామిత్ర నీ మూలమున ధర్మానికి ప్రతిరూపమైన యమ ధర్మరాజునైన ఎంతటి కపట కృత్యములు అనునయించవలసి వచ్చినది రాసు, ఇదిగో, ఆ సస్యలు దెయ్యాలు వస్తాయి అయ్యా భూతాలు వస్తాయి ఈ దండం నీ వద్దనం సేపు ఏది నీ దర్శనయ్యా రాసు సలేత్తదయ్యా ఇదిగో ఈ కంబలుంచు రాసు అయ్యా నాకు కొల్లంత జమ్మని చెప్పినాను కదా రాత్రి అంతా వల్లకాట్ల కాపలా కాసి ఇదిగో ఈ కొండ నిండా కొత్త కళ్ళు తేవాలయ్యా
మాటనా? నిత్య సత్యవ్రతుండవి హరిశ్చంద్ర చక్రవర్తి అబద్ధమాడించుట నా తరము కాదు, నీ తరము కాదు, ఎవ్వరి తరము కాదు. దీనికొక్కటే తార్కాణము. ప్రళయ నిర్ఘాతమల చేత పట్టవచ్చు, హేమశైలము మృగవేల నెత్తవచ్చు, భూమిని రెండి సంధింపవచ్చు. ధర హరిశ్చంద్ర తరము కాదు, తరము కాదు, ఏరికి తరము కాదు. సత్యమేవ జైతే, సత్యమేవ జైతే, సత్యమేవ జైతే. నక్షత్రేశ్వర, నేరుడుమ్మ తీరినది, ఇక పొమ్ము. నక్షత్రేశ్వర, ఎచ్చటనో నిత్యంతతో తపంబాచరించుకొని నీవు నా మూలమున ఈ ఘోరారణ్యమున పడరాని పాట్లు పడితివి. వటోత్తమా, నన్ను క్షమింపుమయ్యా. అయ్యో, నేనిప్పుడు ఈ ధర్మమూర్తికి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదను? ఎట్టి పరమ శాంతిని సత్యవంతిని నేనంత చేసి తిని హరిశ్చంద్ర, నేనే నీకు నీ విధముల కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడను. నేనడుకోవలసిన క్షమాపణను నీవు నన్ను అడుగుకొనుచున్నావు. అయినను పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్యనిష్ట గరిష్ట పరిశుద్ధమైన నీ మానస పుడకు ఇంతటి క్షోభ తెచ్చి పెట్టిన నా ఎట్టి ఘోరకర్ముండు శిక్షార్హుండుగాక క్షమాపణ. కలతప కల్పకయ్యా చంద్ర, కలతప కల్పకయ్యా, కలకాలము కష్టములుండబోవు. కలతప కల్పకయ్యా, కలకాలము కష్టములుండబోవు. కావలసిన కారణార్థము నవంబున తప్పునే నా అయ్యా, కలుషమే కలుషమంత కంత కథకమ్మై నల్బథయల్పకోడులే
ಕಲ್ಲದ ಪಖೆ ಪಖೆಯ హరిశ్చంద్ర కలకాలము కష్టము నాడబా కరుడే రాజు కింకడుడగుల్ రాజు కింకడుడగుల్ కాలానుకూలంబుగా నేనిప్పుడు ఏమి చేయదను నాకింక దిక్కెవరు నా పాపమునకు ప్రాయశ్చిత్తమెత్తి భగవానుడా విశ్వపతి ఏ ఏ ధర్మములు ఆచరింపనగు ఏ ఏ యక్షాత్మము ఏ ఏ తీర్థములు దుగ్రుకును ఏ ఏ దేవుళ్ళు కొలుపును నా ఈ పాపము తప్పిపోవుటకు అనంత దీన బంధు కృపాలు ఆ పన్నుడ వీగ దిక్కగము కొలుతలేను విశ్వేశ్వర ఓం నమః శివాయ నవనీత హృదయ తమ ప్రకాశ తరుణేంద్ర భూష శంకర దేవదేవ శంభో శంకర హర హర మగదేవ శంభో
మహాదేవ శంభో హర మహాదేవ శంభో హర మహాదేవ శంభో శివ శంభో శివ శంభో
పెద్దలకు పూజలకు కళాభిమానులకు కళాకారులకు మరి అలాగే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ పెద్దలకు గ్రామ పెద్దలకు మన పెదనాన్న గారికి రమణ పెదనాన్న గారికి హార్మోనిస్ట్ రమణ పెదనాన్న గారికి అలాగే మన భాస్కర్ అన్నయ్య గారికి అలాగే రాజు గారికి మరి నాటకాన్ని ఎంతో అభిమానంతో వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారములు. మరి మాది పొందూరు శ్రీకాకుళం జిల్లా. నా పేరు గొర్లె భవానీ. మరి ఈ రోజున అభివృద్ధిలోకి రాని కళారంగాన్ని కళాకారుణ్ణి ముందుకు తీసుకుని వచ్చినటువంటి ఛానల్ ఏపీకేఎస్ఎస్ వారు భాస్కర్ అన్నయ్య గారు నడిపిస్తున్నారు. ఆ ఛానల్ కళాకారుడు అభివృద్ధిని ముందుకు తీసుకొచ్చింది. అన్నయ్య చాలా కృషి చేస్తున్నారు. భాస్కర్ అన్నయ్య గారు కళారంగం ఎలాగైనా ముందుకు రావాలి, కళాకారులకి మరింత గౌరవాన్ని తేవాలి అనే కృషితో మాకు చాలా సహకరిస్తున్నారు. మా కళాకారులందరి తరపున కూడా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఈ రోజున నాకు 8 సంవత్సరాలు ఉండేటప్పుడు మా నాన్న నాకు ఈ కళారంగాన్ని కొట్టి చెప్పేవారు అనమాట. పెట్టి దగ్గరికి నేను వచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఆ వయసు నాది ఆడుకునే వయసు కాబట్టి. నేను అనుకునేదాన్ని, ఎందుకు నాకు ఈ కర్మ, మా పక్కింటోళ్ళు చూడు ఎదురుంటోళ్ళు చూడు ఎంత బాగా ఆడుకుంటున్నారో, నాకు ఆ లైఫ్ వస్తే బాగుంటుంది అనుకునేదాన్ని. కానీ ఈ రోజున నా తండ్రి నాకు ఇంతటి చక్కటి ఉన్నతమైన విద్యను ప్రసాదించాడు కాబట్టి ఈ రోజున మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను. మీ అందరి ముందు పాడే అదృష్టం నాకు వచ్చింది. నేను చాలా గర్వపడుతున్నాను దానికి. ఎందుకంటే ఈ జనరేషన్లో అంతా కూడా ఏమైందంటే మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి సినీ ఇండస్ట్రీస్ డీజేస్ అవి ఎక్కువైపోయి మన కళారంగం ఎవరికి తెలియదు. అంతెందుకు మా కాలేజీలో ఎవరిని అడిగినా సరే సత్య హరిశ్చంద్ర నాటకం అంటే అరుస్తారు అదా అని అంటారనమాట. అలా వచ్చింది మన కళారంగం పరిస్థితి. మనం ఏం చేయాలంటే మనమే ఒక గ్రూప్గా తయారయ్యి మీ పిల్లలకి మీరు చెప్పండి. ఆ రోజున నా తండ్రి నాకు చెప్పుండకపోతే ఈ కళారంగం గురించి నాకు తెలిసేది కాదు. నాది చిన్న వయసే, నేను కూడా ఇప్పుడు బీఫార్మసీ చదువుతున్నాను. నాది 19 సంవత్సరాలే. నేను ఆ యూత్కి సంబంధించిన దాన్ని. కానీ ఆ రోజున ఈ కళారంగం గురించి ఈ గొప్పతనాల గురించి నా తండ్రి నాకు చెప్పారు కాబట్టి ఈరోజు నా కళామ తల్లి విలువ తెలుసుకొని నేను మీ అందరి ముందు ప్రదర్శించగలుగుతున్నాను. అయితే ఈ జనరేషన్లో కూడా ఈ నాటకాలు ఇలా ఉన్నాయి అంటే పరోక్షంగా కమిటీ పెద్దలైనా ప్రత్యక్షంగా కళాభిమానులు. మీరు లేకపోతే మేము లేము. ఇలా అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున ప్రతి ఒక్క కళాకారుడు 3 పూట్ల కడుపు నిండా భోజనం చేస్తున్నాడంటే దానికి కారణం ఈ కళామ తల్లి. ఈ కళామ తల్లిని రక్షిస్తున్న మీ కళాభిమానులు. మీ అభిమానానికి ఎక్కడి నుంచో వచ్చి చూస్తారు. మేమైతే ఏదో మా స్వార్థపూర్వకంగా వచ్చి ఆడతాం, అది వేరే విషయం అనుకోండి. మీరు కళారంగం మీద ఉన్న అభిమానంతో వచ్చి వీక్షించడమే కాకుండా చూసి మీ స్పందనను తెలియజేస్తారు. పాడేటప్పుడు ఆహా ఓహో అంటారు, అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదే కాకుండా కానుకలు కూడా ఇస్తారు. మీ కళాభిమానానికి చేతులెత్తి నమస్కరించడం తప్పించి నేను ఇంతకు మించి నేను ఇంకేం చేయలేను. మీ అందరి ముందు కూడా నా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఇలాగే మన కళారంగాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. యూత్ కూడా చెప్పండి కళారంగం యొక్క గొప్పతనాన్ని గురించి. ప్రతి ఒక్క కళాభిమానికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భవాని.